బాగుంటుందా? మీరందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా? పక్క 100%. ఎందుకంటే మనం అన్ని క్రాప్స్ గ్రో చేయడానికి ఇక్కడ ఈ మట్టి చాలా బాగా ఉండాలి. మనలో మినరల్స్ ఉండాలి, సూక్ష్మ జీవాణు ఉండాలి. మీరు ఒకసారి ఆ సూక్ష్మ జీవాణు యూరియా పెట్టండి, వాళ్ళకి ఇమ్మీడియట్లీ చచ్చిపోతుంది. యూట్యూబ్లో చూసాం కదా వీడియో. మొత్తం మన ఈ సాయిల్ డిప్లేషన్ అయింది. సాయిల్ ఏమైందంటే విషకారి పదార్థాలు అన్ని ఆల్రెడీ మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేసి, స్ప్రే యూజ్ చేసి అన్ని అక్కడ పెద్ద డ్యామేజ్ చేసిన ఎగ్జాంపుల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ స్ప్రే చేస్తున్నారు, అక్కడ యూరియా పెస్టిసైడ్స్, డ్రైనేజ్ వేస్ట్ మొత్తం ఎసిడిక్ డ్రైన్ అవుతుంది. అక్కడ మన నీళ్లు, మట్టి, పొలాలు అన్ని కంప్లీట్ ఏమంటే కెమికల్ మయం. ఇక్కడ చూడండి, ఈ ఫార్మర్ వేరే దేశ ఫార్మర్ కంప్లీట్ వేసుకొని, మాస్క్ వేసుకొని, ఆక్సిజన్ మాస్క్ అన్ని వేసుకొని, మన ఫార్మర్ ఎలా ఇక్కడ ఉంటారు మీరు చూడండి. ఒక ఘటన, ఈ ప్యాడీ వరి గ్రో చేస్తారు కదా, వాళ్ళు ఈ మొత్తం పొలంలో 2 క్రాప్స్ వాళ్ళు ప్రతి సంవత్సరంకి 2 క్రాప్స్ వాళ్ళు గ్రో చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో 4 మెంబర్స్ కూడా బ్లడ్ క్యాన్సర్ అయింది. రీసెంట్లీ నేను ఒకటి చూసాను, మన వెస్టీజ్లో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఫ్యామిలీలో 4 మెంబర్స్ కూడా బ్లడ్ క్యాన్సర్. ఎందుకంటే ప్రతి ప్యాడీ ఉంటుంది కదా వరి, ఆ వరికి స్ప్రే చేసిన తర్వాత అయింది ఆక్సిజన్ లోపల బ్లడ్లో రీచ్ అయింది, బ్లడ్ క్యాన్సర్ అయింది వాళ్ళు. ఇది వెరీ డేంజరస్ స్ప్రేస్. మనం ఇప్పుడు కూడా మన క్రాప్స్ కి వాడుతున్నాం. మన ఎయిర్ క్వాలిటీ, మన వాటర్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ అన్ని చేంజ్ అయ్యింది. తర్వాత ఆ గోడౌన్లో పెట్టిన తర్వాత గోడౌన్లో కూడా మన డేంజరస్ కెమికల్ స్ప్రే చేస్తున్నాం. మనం మళ్ళీ మార్కెట్ లో రీచ్ అవ్వాలంటే పెరిష్ అవుతుంది. పెరిష్ కంప్లీట్లీ న్యూట్రిషన్ డ్యామేజ్ అవుతుంది. అక్కడ న్యూట్రిషన్ ఏం లేదు. అక్కడ సింపుల్ గా మనం ఈ కడుపు ఫుల్ అవడానికి తిన్నాం, న్యూట్రిషన్ అక్కడ ఏం లేదు. అందుకే నెక్స్ట్ మన ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే, మీరందరికీ కూడా తెలుసు, ప్రెషర్ కుక్కర్ ఎవరు ఇల్లు లేదు. ప్రెషర్ కుక్కర్ ఎవరు ఇల్లు లేదు, అందరి దగ్గర ఉంది, అందరూ కూడా వాటిని యూజ్ చేస్తున్నారు. ఆ ప్రెషర్ కుక్కర్ లో ఎప్పుడు మీరు వెజిటేబుల్స్ పెడతారో, వెజిటేబుల్స్ డీప్ ఫ్రై అవుతుంది, అన్ని విటమిన్స్ మినరల్స్ అక్కడి పడి వేస్ట్ అవుతుంది అక్కడ. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం, జస్ట్ మనకి న్యూట్రిషన్ లేదు అక్కడ, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే దొరుకుతుంది. అందుకే మన ఫుడ్ లో న్యూట్రిషన్ లేకపోతే ఇప్పుడు పుట్టిన వాళ్ళ అన్ని కిడ్స్ పెద్ద డిసీజ్ లో ట్రాప్ అయ్యారు, డిసీజ్ లో ట్రాప్ అవుతున్నారు. ఆ డిసీజ్ లో ట్రాప్ అయిన తర్వాత మన ఫుడ్ లో జెనెటికల్ మార్చేసింది, మన కంప్లీట్లీ జెనెటికల్ క్రాప్స్ ఏంటి. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ టొమాటో వెజిటబుల్స్ కి ఇంజెక్షన్ పెడుతున్నారు. వాటర్ మెలన్ ఇంజెక్షన్ ఎర్రగా ఉండాలి, స్వీట్ గా ఉండాలి. వాటర్ మెలన్ ప్రతి ఒక్క ఫ్రూట్స్, వెజిటబుల్స్ కి జెనెటికల్ మోడిఫికేషన్ చేస్తున్నారు. చూడడానికి బాగుండాలి, టేస్ట్ మాత్రం బాగుండాలి, లోపల ఏం లేదు. జెనెటికలీ మోడిఫికేషన్. నెక్స్ట్ మన ఈటింగ్ హ్యాబిట్ ఏంటంటే, మీరు అందరూ కూడా ఇప్పుడు మన రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే, వెస్టర్న్ వరల్డ్ కల్చర్ మనం ఇప్పుడు అడిక్ట్ అయ్యింది మన ఫ్యామిలీ మొత్తం. మీరు ఎవరైనా చిన్న మీ దగ్గర అబ్బాయి ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి అడగండి, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? పిజ్జా, బర్గర్, చిప్స్, నూడల్స్, పానీపూరి, ఐస్ క్రీమ్, గోబీ మంచూరియన్. రీసెంట్లీ ఒక అమ్మాయికి గోబీ మంచూరియన్ వాడిన తర్వాత 6 months కంటిన్యూస్ థ్రోట్ క్యాన్సర్ అయింది. ఇంకొక అమ్మాయికి కాలన్ క్యాన్సర్ తెలుసు కదా, కాలన్ స్మాల్ ఇంటెస్టైన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, బావల్ క్యాన్సర్. ఒక అమ్మాయి వచ్చి మన బెంగళూరు బ్రాంచ్ లో ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ మదర్తో, ఆ అమ్మాయి ఏజ్ 21, వాళ్ళు వెయిట్, ఆ అమ్మాయి వెయిట్ 88 kg, థైరాయిడ్ ప్రాబ్లం, డయాబెటీస్,
నెక్స్ట్ ప్రాబ్లం హై బ్లడ్ ప్రెషర్. వాడు ఫాదర్ ఏంటంటే, సార్ నీకు నీ అమ్మాయి ఏం తింటారు సార్? సార్ వెరీ సింపుల్, కేఎఫ్సీ చికెన్, పిజ్జా, బర్గర్, చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్. ఈ మధ్యలో భోజనం ఎప్పుడు చేస్తారు? ఏమైనా ఫుడ్ తింటారా లేదా? లేదు సార్, అదే కంటిన్యూస్ బిజీలో ఉంటారు. 5 minutes మ్యాగీ అవుతుంది, ఆ మ్యాగీ తింటారు. ఆ టోటల్ బాడీ మీద కంప్లీట్లీ హార్మోనల్ చేంజ్ అయ్యింది. ఒక నార్మల్ చికెన్ ఫార్మ్ అవడానికి 88 days కావాలి. ఆ చికెన్ 45 days లో గ్రో అవడానికి ఒక ఇంజెక్షన్ వస్తుంది, హార్మోనల్ చేంజెస్ ఇంజెక్షన్. ఆ హార్మోనల్ చేంజ్ ఇస్తే ఇమ్మీడియట్లీ ఆ వెయిట్ వస్తుంది చికెన్. మీరు ఆ చికెన్ తింటే మీ బాడీలో కూడా హార్మోనల్ చేంజ్ అవుతుంది. అందుకే మీరు చూడండి, ఫీమేల్ ఫేస్ మీద హెయిర్ గ్రో అవుతుంది, వాయిస్ చేంజ్ అవుతుంది, మెన్స్ట్రల్ చేంజ్ అవుతుంది, గర్భాశయంలో సిస్ట్ ఫార్మ్, బ్రెస్ట్ క్యాన్సర్, త్వరగా ఏజ్ గ్రో అవడం, ఏజింగ్ సిమ్టమ్. ఇది అన్ని మొత్తం మన ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ హార్మోన్ చేంజ్ చేసిన వేరే వేరే ప్రాణి ఆ తిండి అందరి బాడీలో కూడా వెరీ డేంజరస్ కెమికల్ రీచ్ అయింది. సో అందుకే నెక్స్ట్ మనం ట్రాప్ అయిన తర్వాత మనం ఎక్కడ వెళ్తాం? మనము హాస్పిటల్. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు ఎక్కడ వెళ్తారు? డాక్టర్ దగ్గర. ఈ మొత్తం జగత్తో ఒక ట్రాప్ ఉంది. ఆ ట్రాప్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఇస్తారు పాయిజనస్ ఫుడ్స్. ఫస్ట్ మీకు ఇస్తారు వెరీ డేంజరస్ పాయిజనస్ ఫుడ్స్. తర్వాత ఆ బిజినెస్ గ్రో అవుతుంది. ఆ పాయిజనస్ ఫుడ్స్ ఎవరు తింటారు తెలుసా? లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తింటారు. ఎవరు తింటారు? లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తర్వాత మీరు ఎక్కడ వెళ్తారు? అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ మీరు పని ఫినిష్ అక్కడ. ఎందుకంటే అక్కడ వెళ్తే మీరు ఎంత డబ్బులు పెట్టాలంటే అప్పుడు పెట్టాలి. ఎందుకంటే అక్కడ సర్జరీ చేయాలంటే చేయాలి. స్ట్రిక్ట్ వాళ్ళు చెప్తారు, వాటి మీరు బతుకుతారు, లేకపోతే లేదు. ఒక అమ్మాయి 19 year అమ్మాయి స్కిన్ అలర్జీ కోసం 1.5 year డ్రగ్ వాడిన అమ్మాయి. తర్వాత 2 కిడ్నీ ఖతం, పనిచేయలేదు కిడ్నీ. మన బాడీకి ఏం కావాలా, ఎంత కావాలా అది మన దగ్గర ఉండాలి. మన బాడీకి మషిన్ కాదు, మన బాడీ న్యాచురల్ బాడీ. మన బాడీకి ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అది మనం డిసైడ్ చేయాలి. మనం ఇప్పుడు ఏమైందంటే డ్రగ్ అడిక్షన్ అయింది. ఎవరు తాగుతారు కదా, మందు తాగుతారు కదా, వాటికి మీరు 2 రోజులు మంది ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏమంటే మీకు అందరూ కూడా తెలుసు. నిద్ర రాలేదు. అలాగే మన అమ్మాయికి మార్నింగ్ కాఫీ టీ తాగితే వాళ్ళు చాలా బాగుంటారు, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇలా అంటే అదోగతి. అలాగే ఎడిక్షన్ అయింది. ఇప్పుడు నాకు చెప్పండి, మీరందరూ కూడా హైట్ వెయిట్ వేరే ఉంటుంది కదా అందరితో కూడా. నాకు ఇంకొకటి చెప్పండి, మీరు అందరూ కూడా ఈ ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చారు? ఆధార్ కార్డు ఎలా ఇచ్చారు? ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్, ఐస్ స్కాన్ చేసి తర్వాత థంబ్ ప్రింట్. ఇది నాకు చెప్పండి, మీరు మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఐస్ అయితే థంబ్ ప్రింట్ కాపీ అవుతుందా? మీ బ్రదర్ది, సిస్టర్ది, అమ్మ నాన్న గారి ఎవరు? వేరే వాళ్ళు పక్కన ఇల్లు వాళ్ళకి ఎవరిదైనా? మీ ఊళ్ళో మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా? ఈ జగత్తులో మీరు ఒక్కడే యూనిక్ పర్సన్. వేరే పీసీ లేదు, మీలాగా వేరే బాడీ లేదు, మీలాగా వేరే థింకింగ్ చేయడం లేదు. యు ఆర్ ద యూనిక్ పర్సన్. యు ఆర్ ద యూనిక్ పర్సన్. అందుకే మనకి పాస్పోర్ట్, ఆధార్ కార్డు ఇస్తారు. మీ ఫింగర్ ప్రింట్ ఎవరు కూడా కాపీ చేయలేదు. మీరు సేమ్ లేదు, ఎవరి ఫింగర్ ప్రింట్ సేమ్ లేదు. వేరే వేరే ఫింగర్ ప్రింట్ ఉంది అందరికీ కూడా. మొత్తం 145-150 crore జనాలు మన భారతదేశంలో ఉన్నారు కదా, అందరి ఫింగర్ ప్రింట్ వేరే వేరే ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఒంగోలు ఫుడ్ ఏం తింటారు? సేమ్ ఫుడ్ పంజాబ్లో తింటారా? ఇక్కడ ఏమో హైట్ వెయిట్ ఉంది, అక్కడ సేమ్ ఉందా? నో.
పక్కనే మన తమిళనాడులో వేరే ఫుడ్ ఉంది, అక్కడ వెళ్ళాలి, అక్కడ భాష చేంజ్, అక్కడ ఫుడ్ కూడా చేంజ్. కర్ణాటకలో చేంజ్, కేరళలో చేంజ్, వెస్ట్ బెంగాల్లో చేంజ్, గుజరాత్లో చేంజ్. హైట్ వెయిట్ సేమ్ ఉంటుందా? మన టేస్ట్ సేమ్ ఉందా? మన హ్యాబిట్ సేమ్ ఉందా? లేదు. వేరే దేశంలో, యూరోప్లో, అమెరికాలో సేమ్ ఉందా కల్చరు? మీకు తెలుసా, రష్యాలో 7th స్టాండర్డ్ పడుతున్న అబ్బాయిల హైట్ 7 feet. మన ఇక్కడ ఫస్ట్ PU సెకండ్ PU పడుతున్న అబ్బాయి హైట్ 5.5 ఉంటుంది. కరెక్టా? ఇప్పుడు నాకు చెప్పండి, మన బీపీ ఎలా ఉంటే ఎంత ఉండాలి? బీపీ ఓకే బై డాక్టర్స్ ఎంత ఉండాలి? 1K 1 లేదు, 99 100 బిలో నార్మల్, 120 ప్రీ డయాబెటిక్, 120 ప్లస్ డయాబెటిక్. ఇప్పుడు నాకు చెప్పండి, మనం అందరం కూడా మనుషులా? మన అందరికీ కూడా ఒకే నెంబర్ ఎందుకు? అర్థమవుతుందా? 6 feet వాడికి కూడా సేమ్ బీపీ ఉండాలి, సేమ్ షుగర్ ఉండాలి. 4 feet వాడికి కూడా సేమ్ బీపీ ఉండాలి, సేమ్ గ్లూకోజ్ ఉండాలి. కరెక్టా? ఎక్కడ ఏమో ఉంది కదా డిస్ట్రిక్ట్ రిపోర్ట్స్ రెఫరెన్స్ అంతే. ఇప్పుడు నాకు చెప్పండి, గులాబ్ జామున్ మీరు తింటారా? తెలుసు కదా గులాబ్ జామున్? ఒక చిన్న అబ్బాయికి మీరు ఒక 10 గులాబ్ జామున్ ఇచ్చి మీరు తిన్న వాళ్ళు తింటారు. అదే ఒక మీరు ముసలోడు ఏజ్ అయిన వాడికి గులాబ్ జామున్ 10 గులాబ్ జామున్ తింటే వాడికి ఏమవుతుంది తెలిసి ఇమీడియట్ వాడు బ్లడ్ చెక్ చేయండి, వాడి ఇమీడియట్ షుగర్ ఇలా కరెక్ట్. కరెక్టా? ఎవరు రైతులు ఉంటారు కదా, రైతులు ఫార్మర్స్, వాళ్ళు 2 మినిట్ తింటారు, ఇమ్మీడియట్గా డైజెషన్ అవుతుంది. అదే ఒక ఆఫీస్ లో కూర్చి అబ్బాయి ల్యాప్టాప్ లో పనిచేస్తారు, వాడు 2 మినిట్ తింటే కలుగుతుందా? అక్కడ లేదు. మీరు 10 గులాబ్ జామున్ తింటే బ్లడ్ చెక్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా మీరు షుగర్ వస్తుంది, పెరుగుతుంది 200 300 500. మీరు డయాబెటీస్ అప్పుడు నాకు ఒకటి సింపుల్. సార్ మీ పేరు ఏంటి సార్? సాయిబాబు సార్ నా కంపెనీలో పనిచేస్తున్నాను, ఒక ఎగ్జిక్యూటివ్. సాయిబాబు గారి బాస్ నేను. సాయిబాబు గారికి ఏమైందంటే హెల్త్ బాగాలేదు, 2 days 3 days వాళ్ళు లీవ్ లో ఉన్నారు. నేనేం చెప్పింది సార్కి, సార్ మీరు అలాగా రెస్ట్ తీసుకోండి, మీకు నేను శాలరీ ఇస్తాను, మీరు అలాగా రెస్ట్ లో ఉండండి. ఒక 8 days 10 days తర్వాత సాయిబాబు గారు రెడీ అవుతారు, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను సాయిబాబు గారికి, సార్ మీరు అవసరం మీద అక్కర్లేదు, మీరు అలాగా ఇంట్లో ఉండండి, నేను శాలరీ ఇస్తాను. సార్ ఏం చేస్తారు? సూపర్ సార్, మీలాగా బాగుండాలి, నేను ఇంట్లో ఉంటాను, నాకు ఇంకా బాగాలేదు, నేను అక్కడే ఉంటాను, ఎందుకంటే శాలరీ వస్తుంది కదా. అలాగే మనకు మన బాడీలో ఒక ప్యాంక్రియాను ఆర్గన్, మీరు బయట నుంచి ఆ ఆర్గన్కి మీరు ఏం పని చేయాలి అక్కర్లేదు, ఇక్కడ నుంచి నేను ఇన్సులిన్ ఇస్తాను, ఇక్కడ నుంచి డ్రగ్స్ ఇస్తాను, మీరు పని చేయక్కర్లేదు. ఆ ప్యాంక్రియా పని చేయలేదు, ఆగేసి డ్రగ్ మీద మీ బాడీ అడిక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్ మొత్తం మన బాడీ డ్రగ్ అడిక్ట్ అయింది. ఎవరు ఎక్కువ డ్రగ్ వాడతారో వాళ్ళ పరిస్థితి ఎలాంటి కిడ్నీ లివర్ డ్యామేజ్ అవుతుంది, వెరీ డేంజరస్. సో అందుకే డ్రగ్స్ ఎప్పుడు వాడాలంటే ఎమర్జెన్సీ టైంలో మాత్రమే. ఎమర్జెన్సీ అంటే వెరీ సీరియస్ ప్రాబ్లం మాత్రమే, అప్పుడు మనకి బాడీకి డ్రగ్స్ కావాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలాగంటే పుట్టిన పాపకి చనిపోతారంటే ప్రతిరోజు మనం డ్రగ్ వాడుతున్నాం, ప్రతిరోజు కూడా. ఎలా అంటే డ్రగ్ అడిక్షన్ అయింది. మన బాడీకి ఏం కావాలి? క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్, క్లీన్ ఫుడ్. మనం ఏం ఇస్తున్నాము? వెరీ డేంజరస్ ఫుడ్ అండ్ డ్రగ్స్. అందుకే ప్రతి సంవత్సరం 40,000 కిడ్స్ ఆర్ డైయింగ్. 40,000 కిడ్స్ ఆర్ డైయింగ్. ఎందుకంటే పాపది హార్ట్లో పోతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వలేదు, కిడ్నీ సరిగా పెరగలేదు, గ్రో అవ్వలేదు, లివర్లో ప్రాబ్లం ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది, స్పైనల్ కార్డ్ లేదు.
అలా పాపం పుట్టడానికి ఎవరైనా శాపం ఇచ్చారా? లేదు సార్, అది శని కాటం, అందుకే అలా ఉంటుంది పాప వాళ్ళకి, వాళ్ళు ఏమో చేశారు తప్పు. కరెక్ట్ కదా? మీ పేరెంట్ బాడీలో ఏముంటుంది న్యూట్రిషన్ అది క్యారీ అవుతుంది. మీ బాడీలో మీరు మ్యాగీ తింటారంటే న్యూట్రిషన్ వస్తుందా? మనం ఇప్పుడు ఎలా అయిందంటే అందరూ కూడా మ్యాగీ తింది, మన ప్రెగ్నెంట్ లేడీ టైం పాస్ గోబీ మంచూరి మ్యాగీ తింటారు. ఆ కడుపులో ఆ పాప గ్రోవడానికి ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి, మినరల్స్ కావాలి, విటమిన్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, బెస్ట్ ఫ్యాట్ కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచే వస్తుంది. ఇప్పుడు చాలా మంది అమ్మాయికి ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం 40,000 kids are dying because of abnormal delivery, abnormal body growth. ఇక్కడ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. న్యూ బార్న్ బేబీ ఒక్క నెల అయింది, వాడు బ్లడ్ లో చెక్ చేసిన తర్వాత 280 టాక్సిక్ కెమికల్స్ దొరికింది. ఇప్పుడే దొరికిన ఒక న్యూ బార్న్ బేబీ బ్లడ్ లో 280 టాక్సిక్ కెమికల్స్. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎగ్జాక్ట్లీ మదర్ నుంచి. మదర్ బాడీ ఏమున్నది? న్యూ బార్న్ బేబీ బాడీ. మీరు ఏం తింటారో అదే జెనెటిక్ గా నెక్స్ట్ జనరేషన్ లో కూడా ఉంటుంది. మీరందరికీ కూడా తెలుసా, వీడి హ్యాబిట్ అన్ని కూడా వాళ్ళ నాన్నగారినే ఉంటుంది, వాళ్ళ తాతగారినే ఉంటుంది. ఇది 100% ఖచ్చితంగా. మీ బాడీలో టాక్సిన్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ లో కూడా టాక్సిన్స్ ఉంటుంది. అందుకే 40,000 kids are dying. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? డీటాక్సిఫై ఆర్ డై. ఇప్పుడే మనము ప్రివెన్షన్ చేయాలి, లేకపోతే డీటాక్సిఫై ఆర్ డై. ఎయిర్, వాటర్ అన్ని మొత్తం కెమికల్ అయింది. ఫుడ్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఆయిల్ మాఫియా, అన్ని మాఫియాస్ మనం వరల్డ్. అందుకే నేను అందరికీ కూడా చెప్తాను, మీరు జగత్ మొత్తం చేంజ్ చేస్తారా? మీ చేతులు ఉందా? నేను ఇప్పుడు చేంజ్ అవ్వచ్చు సార్. ఆ దారి సరిలేదు, ఆ వే సరిలేదు, ఇక్కడ నుంచి తీసుకున్నాను. నేను మాత్రమే, నా ఫ్యామిలీ మాత్రమే చేంజ్ చేయాలి. వేరే వాళ్ళకి ఎలా చేంజ్ చేస్తారు మీరు? వాళ్ళు ఏం చెప్తారంటే వచ్చిన తర్వాత నేను ఫుడ్ సప్లిమెంట్ వాడతాను, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఫుడ్ సప్లిమెంట్ వాడతాను, క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫుడ్ సప్లిమెంట్. అప్పుడు వాడడానికి ఏ మీ దగ్గర టైం లేదు. ఫ్యూచర్ బాగా ఉండాలి, ఫ్యూచర్ మీరు హెల్తీగా ఉండాలంటే ఇప్పుడే వాడాలి. ఇది పేషెంట్ కోసం కాదు, ఇది హెల్తీ వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఇప్పుడే వాడాలి. ఇక్కడ చూడండి, జెనెటికలీ మోడిఫికేషన్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఈ పాపకి స్పైనల్ కార్డ్ లేదు. స్పైనల్ కార్డ్ అంటే తెలుసు కదా, బ్యాక్ బోన్ లేదు. ఈ పాపకి క్యాన్సర్, ఈ పాపది స్పైనల్ కార్డ్ లేదు. ఈ అబ్బాయిది కళ్ళు మాత్రం మూవ్ అవుతుంది, మొత్తం బాడీ షేక్ అవుతుంది. ఈ అబ్బాయి ఈ కత్తు మాత్రమే, ఈ భాగం మాత్రమే మూవ్ అవుతుంది, వేరే బాడీ పార్ట్ మూవ్ అవుతుంది. ఎందుకు తెలుసా? ఇలాగే మన భారతదేశంలో 40,000 kids ప్రతి సంవత్సరం పుడుతుంది. ఈ ప్రాబ్లం కి రీజన్ ఎవరు? ఎందుకు ఇలా పుడుతున్నారు? మీరు ఫుడ్ ఎలా తింటారో, నాన్న అమ్మ ఎలా ఫుడ్ తింటారో, స్పెషల్లీ అమ్మ ఏం తింటారో అదే మన బాడీలో అక్కడప్పుడు అలాగే ఆ స్మాల్ బేబీ కూడా గ్రో అవుతుంది. అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఏమైనా ఫుడ్ వాడుతున్నారంటే అది కొంచెం ఫోకస్ చేయండి. ఇది రైట్ ఫుడ్ రాంగ్ ఫుడ్? ఫస్ట్ పాయింట్. రెండోది, మన బాడీకి ఏం కావాలి? మన బాడీకి 2 ఫుడ్స్ కావాలి, ఒక మ్యాక్రో మైక్రో న్యూట్రియంట్స్. మన బాడీకి గుడ్ ఫ్యాట్ కావాలి, మన బాడీకి ఫైబర్ కావాలి.
ప్రోటీన్ కావాలి, వైటమిన్స్ మినరల్స్ కావాలి. మన బాడీకి డ్రగ్స్ అవసరం లేదు, మన బాడీకి న్యూట్రిషన్ అవసరం ఉంది. మొత్తం మన వరల్డ్లో వెరీ లెస్ న్యూట్రిషన్ ఎవరు కన్జ్యూమ్ చేస్తారంటే మన భారతదేశంలో. అందుకే మనం వెస్టిజ్ థ్యాంక్స్ చెప్పాలి. 21 years నుంచి మన అందరికి కూడా చెప్తున్నారు, సప్లిమెంట్ వాడండి, సప్లిమెంట్ వాడండి. మీ బాడీలో న్యూట్రిషన్ కావాలంటే, మీరు హెల్తీగా ఉండాలంటే, క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాలంటే, డయాబెటీస్ కొలెస్ట్రాల్ నుంచి మీరు హార్ట్ హెల్తీగా ఉండాలంటే 21 years నుంచి మన కంపెనీ మన అందరికి కూడా చెప్తున్నారు, వెస్టిజ్ సప్లిమెంట్ వాడాలి, హెల్తీగా ఉండాలి. మన అందరూ కూడా ఎవరు, మన అందరు షోల్డర్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏం తెలుసా? నేను వేరే వాడికి అందరూ కూడా చెప్తాను, సార్ నేను సోషల్ వర్క్ చేస్తాను, నేను వేరే వేరే అందరూ వాళ్ళకి హెల్ప్ చేస్తాను. వెస్టిజ్ పని ఎలా అంటే, మీరు ఎప్పుడైనా గ్రో అవ్వాలంటే వేరే బిజినెస్ ఒక బార్ డబ్బులు సంపాదించాలంటే వాళ్ళు చాలా మందికి డ్యామేజ్ చేసి, వాళ్ళ సంసారం మొత్తం ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఒక డ్రగ్ ఇవ్వడని అబ్బాయి ఒక వేరే వేరే బిజినెస్ అంటే అందరి లైఫ్ డ్యామేజ్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మన వెస్టిజ్లో అలా కాదు. 1,000 లక్షల కోట్ల వాళ్ళ లైఫ్ చేంజ్ చేసి, వాళ్ళకి హెల్త్ ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి లైఫ్ డ్రీమ్ ఇచ్చి, అప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తారు. మళ్ళీ మీరు లైఫ్ కూడా చేయండి, వాళ్ళ లైఫ్ కూడా చేయండి. ఈ మన పుణ్యమయ పుణ్యమయ పని అంటారు కదా. పుణ్యమయ పుణ్యం మీరు అందరూ కూడా చెప్తారు, నాకు పుణ్యం రావాలి, పుణ్యం రావాలి. వెస్టిజ్ పని ఎలా అంటే మీరు కాదు, మీ ఫ్యామిలీ మొత్తం పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే అంతా లైఫ్ ప్రోడక్ట్ వాడితే వాడికి బెనిఫిట్, ప్రోడక్ట్ షేర్ చేసే వాడికి బెనిఫిట్, వాడి లైఫ్ మార్చేసింది. ఇంత పెద్ద అవసరం ఎవరికి కూడా దొరకలేదు. ఎవరికి నేను అందుకే వాళ్ళకి చెప్తాను, అందరూ కూడా చెప్తారు, సార్ వెస్టిజ్లో కొన్ని మంది జాయిన్ అవుతారు, కొన్ని మంది ఇగ్నోర్ చేస్తారు. మీరు దరిద్రం అంటే తెలుసా? దరిద్రం ఎవరు తల మీద దరిద్రం ఉంటుందో వాళ్ళు వెస్టిజ్లో జాయిన్ అవ్వరు, వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. ఎప్పుడు మీకు దరిద్రం వెళ్తుంది మీ తల మీద, అప్పుడు మీరు వెస్టిజ్లో వెళ్తారు, అప్పుడు మీరు వెస్టిజ్ ప్రొడక్ట్ వాడతారు. ఎవరు జాయిన్ అయ్యారు మీరు హ్యాపీగా వాడేస్తారు చేయండి, ఎవరు వదిలేశారు వాడి దరిద్రం ఇంకా వాళ్ళ తల మీద ఉంటుంది. అందుకే వాళ్ళు జాయిన్ అవ్వలేరు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, వాళ్ళు రాలేదు. చాలా మంది ఎంత ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు ఇక్కడ. వెస్టిజ్ లాయర్ వచ్చి ఓలైఫ్ చేంజ్ అయింది, జేసీబీలో పనిచేసిన వాళ్ళు, చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వెరీ సింపుల్ 2 స్టెప్స్ ఉంది. మనం అందరూ కూడా ఎవరంటే హెల్త్ అడ్వైజర్స్. ఏం తినాలి, ఏం వదిలేసేది, ఎలా ఉండాలి మన లైఫ్, మనం హెల్తీగా ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే, ఆర్థిక ఫైనాన్షియలీ ఫ్రీడమ్ ఉండాలంటే వెస్టిజ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది ఎవరు సేవ్ చేస్తారంటే వాళ్ళందరూ కూడా అడ్వైజర్స్. మీరు ఏం అడ్వైజర్స్? హెల్త్ అడ్వైజర్స్, మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ఈ అడ్వైజ్ చేసేకి 9 types ఆఫ్ ఇన్కమ్ కంపెనీస్ ఉంది. మీరు ఎవరంటే హూ ఆర్ యు? ఐ యామ్ ఛాంపియన్. నేను ముందుగా చెప్పాను, హూ ఆర్ యు అంటే మీరు ఏం చెప్పాలి? ఐ యామ్ ఛాంపియన్. గట్టిగా ఐ యామ్ ఛాంపియన్. హూ ఆర్ యు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? yes I am a champion. గట్టిగా చెప్పాలి, yes I am a champion. Who are you? Who are you? Who are you? Very good sir, thank you. ఎవరెవరు నిద్రలో ఉన్నారు వాళ్ళు ఒకసారి క్లాస్ కొట్టండి. నా తెలుగులో ఏమో ప్రాబ్లం ఉంది కదా, తెలుగు సరిగా రాదు కదా.